వాళ్ళు చెప్తున్నారు సార్, మీ వైఫ్ ని ఎవరో కార్లో తీసుకుని వెళ్తున్నారు అది ఇది అని చెప్పి. అమ్మాయికి రాదు సార్, అది ఏం చేసుకుంటుందో నేను ఇట్లా అనుమానించాను తెలిస్తే ఎంత బాధపడుతుందో అని చెప్పి నేను అడగలేకపోయాను సార్ ఇన్ని రోజులు. అంత బిజీగా ఉన్న అమాయకురాలు ఎలా అవుతాయి? అమ్మాయి ఫుల్ టైం జాబ్ లో ఉన్నట్టుంది. వైఫ్ ని ఇష్టపడి చేసుకున్నాను అన్నాడు కదా, మరి పబ్లిక్ లో పెట్టి బ్లేమ్ చేయడం ఇదంతా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మా ఇద్దరి పర్సనల్ లైఫ్ లో జరిగే విషయాలన్నీ మీకెందుకు షేర్ చేయాలి సార్ నేను? రైట్, ఓకే. వాడెవడు మన ఇద్దరి మధ్య? వాడెవడు? నేను ఏ ఫ్రెండ్షిప్ చేస్తే నీకెందుకు వచ్చింది కాదా? ఆ ఫ్రెండ్ని మీ భర్తకి తెలియకుండా ఉంచవలసినటువంటి అవసరం ఏముంది? ఎందుకు మీ భర్తకి ఇంట్రడ్యూస్ చేయలేదు? మీ ఇంటి వరకు ఎందుకు రాలేదు? వే ఆఫ్ లివింగ్ లైఫ్ స్టైల్ అంతా నచ్చింది. కేవలం మీది ఫ్రెండ్షిప్ ఏనా? దానికి మించింది ఏమన్నా ఉందా? మీకు ఎందుకు చెప్పాలండి అంటున్నాను. యా అమ్మ, ఎందుకు చెప్పాలి అని అన్నా అదే మీనింగ్ వస్తుంది, చెప్పకూడదు అన్నా కూడా అదే మీనింగ్ వస్తుంది. ఏం కావాలి మీకు? ఏం కావాలి చెప్పు. నాకు కావాల్సిన లగ్జరీ లైఫ్ నాకు లేదు. ఒక పెళ్ళైన ఆడపిల్ల ఇంకొక మగాడితో తిరగటం అమ్మా లగ్జరీ అంటే. సో యూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ పర్సన్. ఎందుకమ్మా? పచ్చిగా చెప్పచ్చు కదమ్మా, ఎందుకమ్మా ఇంత దొంగ నాటకం? అన్ని బ్రాంచెస్ లో 25 to 50% డిస్కౌంట్ నడుస్తోంది. వెంటనే సంప్రదించండి 49. 49 హాస్పిటల్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్. నమస్తే జగన్. వినోద్ అనే ఒక పర్సన్ మనకి మెయిల్ చేశారండి. పెళ్ళైపోయింది, సుఖంగా వెళ్ళిపోతుంది జీవితం, మళ్ళీ బయట అమ్మాయి కూడా కాదటండి, చుట్టాలు. ఏం జరిగిందో అర్థం కావట్లా. నాకు చాలా ఇష్టం అండి నా భార్య అంటే, కానీ నా వల్ల కావట్లేదు, నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను, వదిలేయలేకపోతున్నాను, సంథింగ్ ఈజ్ రాంగ్. సరే, ఒకసారి మీతో మాట్లాడిస్తానని చెప్పాను. తప్పకుండా మేడం, ఒకసారి కాల్ చేద్దామండి. హలో, నమస్తే అండి, వినోద్ గారా? ఎవరు? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తా ఉన్నాను. మేడం నమస్తే మేడం. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. మీ సమస్యను ఒక్కసారి మాట్లాడతారా? చెప్తాను. హలో వినోద్ సార్. నమస్తే సార్. నమస్తే నాన్న, చెప్పండి. ఏంటి నాన్న సమస్య? ఏ ఊరు మీది? సార్ మాది చిత్తూరు సార్. చిత్తూరు నుంచి మాట్లాడుతున్నారా? లేదు సార్, ప్రస్తుతం హైదరాబాద్ లోనే నేను పనిచేస్తున్నాను. రైట్, ఓకే ఓకే, చెప్పు నాన్న, ఏంటి సమస్య? సార్ నాకు పెళ్ళి 3 ఏళ్ళు అవుతాం సార్. ఆ అమ్మాయి పేరు లాస్య సార్. తను పుట్టినప్పటి నుంచే నాకే పెళ్లి చేయాలనుకున్నాడు సార్, నాకు ఇచ్చే పెద్దవాళ్ళు. నాకు అంత చదువు అంత అప్పలేదు సార్. మీరేం చేస్తూ ఉంటారు? మీరేం చదువుకున్నారు? ఐటీ చేసేవాను సార్. ఐటీఐ చదువుకున్నారు. ఆవిడ బీటెక్ చేసింది. ఒకే ఊరండి మీ ఇద్దరు కూడా? ఒకటే ఊరు. తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారు సార్ అప్పుడు. సో తనకి నేనంటే ఇష్టము. సో మీరిద్దరు అయితే ఒకరికొకరు కావాలని అనుకున్నారు, పెద్దవాళ్ళకి మాత్రం మీ ఇద్దరు కావాలనుకోవటం ఇష్టం లేదా? చిన్నప్పుడు అనుకున్నారు కానీ నేను అంత చదువుకోలేదు, నాకు అంత పెద్ద ఉద్యోగం ముందు ఒప్పుకున్నారు సార్, తర్వాత నాకు అంత పెద్ద ఉద్యోగం లేదని ఒప్పుకోలేదు సార్. పెద్దలు ఒప్పించారా మరి మీరు? ఒప్పించడానికి నేను చాలా ప్రయత్నించినాను సార్, వాళ్ళు ఒప్పుకోలేదు. వేరే పెళ్లి చూపులు కూడా చేయించారు సార్, కానీ ఆ అమ్మాయికి ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కువ ఫోర్స్ చేస్తే కూర్చునింది సార్ పెళ్లి చూపులకి. అదే పెళ్లి చూపుల వరకు అయితే వెళ్ళింది, బలవంతంగా వెళ్ళింది. ఇంకా చివరికి మేమిద్దరం వచ్చేసినాం సార్, వచ్చి తిరుపతిలో పెళ్లి చేసుకున్నాము కొండపైన. మీ ఇంట్లో కూడా ఒప్పుకోలేదా వినోద్ గారు? మా ఇంట్లో కూడా ఒప్పుకోలేదు మేడం. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అంటే కనుక మీకు ఉద్యోగం స్థిరంగా లేదు, చదువు లేదని. మీ ఇంట్లో అభ్యంతరం ఏంటి? ఇప్పుడు మా మామయ్య ఉన్నాడు కదా, ఆయన అంత మాట్లాడుతుంటే మా అమ్మకి నచ్చలేదు, మా నాన్న లేరు. మా మామయ్య అట్లా మమ్మల్ని చాలా తక్కువ చేసి తీసి పారేసినట్టు మాట్లాడినాడు సార్. అటు మాట్లాడితే ఇంకా మా అమ్మకి నచ్చలేదు. మా అమ్మ కూడా ఎట్ట చేసుకుంటావురా పెళ్ళి, ఆ పిల్లలు ఎట్ట సుఖపడతావురా అని మా స్తోమ తగ్గట్టుగా చూసింది సార్ మా అమ్మ కూడా. కానీ నాకు చిన్నప్పటి నుంచి ఆ పిల్ల అంటేనే నాకు మనసు. లాస్యా కూడా అంతేనండి?
నేనంటే పిచ్చి మేడం మా పిల్లకి. పెళ్లి చేసుకుని ఇంకా నా ఫ్రెండ్ కూడా హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు మేడం. వాడిని అడిగాను అక్కడ ఏదైనా ఉంటే ఉద్యోగం చూడటం వస్తాను అనేసి. నాకు ఆల్రెడీ మెకానిక్ చేస్తుంటా ఇక్కడే. ఇంకా హైదరాబాద్ కి వచ్చి ఇక్కడ 3 years అయింది మేడం. 3 ఏళ్ళు అవుతుంది. లాస్ట్ ఏం చేస్తుంది? తనకి ఏమి పని చెప్పట్లేదు సార్. నేను ఇంట్లోనే ఉంచాను. పిల్లలు లేరుగా? లేదు లేదు సార్. అంటే ఇప్పుడు మాకున్న పరిస్థితుల్లో ఇప్పుడు పిల్లలు వద్దనుకున్నాం సార్. ఇప్పుడు అంత స్తోమత లేదు కదా సార్. కాదు, పిల్లలు వద్దనుకున్నారు కానీ ఉద్యోగం చేయడానికి ఏంటి అమ్మాయి హైదరాబాద్ సిటీలో? తనకి ఇష్టం లేదా ఏంటి మేడం? అంటే నాకు ఇష్టం లేదు మేడం. చిన్నప్పటి నుంచి అంత బాగా చూసుకున్నాను. ఎందుకు తనని బయటకు పంపించాలి, ఎందుకు ఉద్యోగం చేయించాలి చెప్పి చూసుకున్నాను మేడం. తను మీ ఉద్దేశంతో ఏకీభవిస్తుంది అంటే ఓకే నేను ఇంట్లో కంఫర్ట్ గా ఉన్నాను అంటదా, లేకపోతే ఎట్లా ఉంది తన మెంటాలిటీ ఏంటి? తను బాగానే ఉండింది మేడం. 2-3 ఏళ్ళు బాగానే ఉన్నాము. ఎందుకో మేడం కొద్ది రోజులుగా తన ప్రవర్తన నాకు చాలా అర్థం కావట్లేదు మేడం. నాకు ఏడుపు వస్తుంది. అయ్యో, పెద్దలతో కాంటాక్ట్ ఉందా? లేదు లేదు సార్. కాంటాక్ట్స్ తగ్గిపోయినాయి. నాన్నతోనూ లేదు, మా అమ్మతోనూ లేదు సార్. సో కాంటాక్ట్స్ తగ్గిపోయినాయి. ఇష్టం లేకపోవటం అంటే అంత ఇష్టపడి వచ్చినటువంటి ఆడపిల్లకి ఈ రోజు నువ్వంటే ఇష్టం లేకుండా ఉండటం అంటే? ఈ మధ్య గత 3-4 నెలల నుంచి నా దగ్గరికి కూడా రావట్లేదు. పిలిస్తే పలకదు, మాట్లాడిస్తే మాట్లాడదు. ఏదో పరవాడిని చూసినట్టు చూస్తాను, దూరంగా ఉంటుంది. నన్ను రూమ్ లో కూడా రానివ్వట్లేదు సార్. తలుపేసేస్తుంది. నేను హాల్లోనే పడుకుంటున్నాను సార్. ఏమైందంటే ఏం నాతో సరిగ్గా మాట్లాడదు. 10 రోజుల నుంచి చూస్తున్నాను మేడం. తన ఒంటి మీద బంగారు చూస్తున్నాను, ఫోన్లు కొత్త చూస్తున్నాను. ఓ ఫోన్లు, బంగారం కూడా? బంగారం కూడా సార్. మీరు అడిగారా అమ్మాయిని ఎక్కడివి ఏంటని? అడిగినాను మేడం. అడిగితే ఇది అమ్మ వాళ్ళు తీసిచ్చినారు, నీకు కూడా తీసిస్తా అన్నారు. నేనే ఇంటికి రమ్మంటే రానన్నారు. ఏదో చెప్తాను మేడం సంబంధం లేకుండా. తల్లిదండ్రులు మళ్ళీ ఆ అమ్మాయిని స్వీకరించారన్నమాట అనుకోవాలి కదా. నాకు లేదు సార్. నేను ఒకసారి ఇంటికి వెళ్ళాను సార్. మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు నన్ను అక్కడే అవమానించారు. ఇంట్లో కూడా రానివ్వలేదు. మేము ఇప్పుడు వచ్చాము, అంత అబద్ధాలు చెప్పి మళ్ళీ మా ఇంటికి వస్తావు, నువ్వు పోరా బయటికి అన్నారు సార్. ఈ అమ్మాయికి మరి వాళ్ళ అమ్మ వాళ్ళు ఇవ్వలేదండి? అదే మేడం నాకు అర్థం కాలేదు మేడం. అదే తను అడిగితే ఇది తనేమంటుంది, ఇది అమ్మ వాళ్ళు ఇచ్చినారు అంటుంది. వాళ్ళ ఇంట్లో ఏమో మేము తీసిలేదు అంటారు. ఈ సాగు పెట్టుకుని మళ్ళీ మా ఇంటికి వస్తావా పోరా బయటికి అని వాళ్ళు నన్ను గెంటేసినారు సార్. సరే, ఇచ్చిన వాళ్ళు అయితే ఇచ్చామని చెప్పడంలో వాళ్ళెందుకు సంకోచిస్తారు కానీ. అంతే కదా సార్. అదే నాకు అనుమానం ఇచ్చి గట్టిగా అడిగినాను సార్ ఆ పిల్లని. అడిగితే ఏం చెప్పట్లేదు. కానీ తన ఫోన్ లో ఒక ఏదో లవ్ సింబల్ వేస్తే ఒక ఫోన్ నెంబర్ ఉండే సార్. ఫోన్లు ఇవ్వటం అమ్మాయి చేతుల్లో కనిపించినాయి. తల్లిదండ్రులను ప్రశ్నించేటప్పటికి తల్లిదండ్రులు మేము ఇవ్వలేదు, నువ్వు వెళ్ళిపోరా, నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టడానికి లేదని మిమ్మల్ని సాగరంపారు. ఇది కాకుండా మీకు వేరే అనుమానాలు ఏమైనా ఉన్నాయా? సార్ నేను ఎన్నిసార్లు మెకానిక్ షాప్ నుంచి చేస్తూనే ఉంటాను సార్. తినిందో లేదని ఎన్నిసార్లు చేసినా సరే బిజీ వస్తూనే ఉంటాను సార్. ముందన్నా ఫోన్ నాకు చేసేది సార్ తనకి. ఇప్పుడు చేయట్లా, ఎప్పుడు చాటింగ్ లో ఉంటుంది. నేను వచ్చినా సరే ఫోన్ బిజీ, చాటింగ్. ఓకే, చాటింగ్. నేను ఇంటికి వచ్చి ఫోన్ చేసేటప్పుడు కూడా నా దగ్గర రాదు. కూర్చొని చాట్ చేసుకుంటూ తనని నవ్వుకుంటా ఉంటది. ఇదంతా పలకదు. ఈ ఫోన్ బిజీ, చాటింగ్ ఇంతకు ముందు ఉండేది కాదు 3 నెలల క్రితం? లేదు సార్ అసలు లేదు. ఇంకానన్నా ఇక్కడ ఇంటి దగ్గర ఒక షాప్ ఉంది సార్. ఆ షాప్ లో అతను మా షాప్ లో పనిచేస్తాడు. వాళ్ళ కొడుకు మా మెకానిక్ షాప్ లో పనిచేస్తాడు. వాళ్ళు చెప్తున్నారు సార్ మీ వైఫ్ ని ఎవరో కార్ లో తీసుకుని వెళ్తున్నారు అది ఇది అని చెప్పి నమ్మలేదు సార్ ముందు. నాకు ఇదంతా చూస్తే అనుమానం వచ్చింది. కార్లో సార్. ఏ టైంలో? షాప్కి వెళ్ళిన వెంటనే వెళ్తుందంట సార్ బయటికి. షాప్ నుంచి వచ్చేసరికి వచ్చేస్తుందంట. షాప్ కి మీ ఇంటికి ఎంత దూరం? షాప్ కి మాకు ఒక ఉంటుంది సార్, 10 కిలోమీటర్లు ఉంటుంది సార్. అదా, ఓకే. ఇంటి దగ్గరే షాప్ అని అనుకున్నాను నేను. అంటే ప్రతిరోజు జరుగుతుందంటండి? రోజు వెళ్తుందంటే మేడం. వాళ్ళు కనిపించినప్పుడు చెప్తున్నారు మేడం నాకు ఇట్లా వెళ్తుంది అంటే. నేను వాళ్ళ దగ్గర ఇంకా నా పరువు పోతుంది కదా మేడం. లేదు వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు అని చెప్పి నేను ఏదో మాట్లాడుతున్నాను. కానీ సరే, ఈ 3 కలిపితే నీకు అనుమానం వస్తుంది. అనుమానం వచ్చి నేను కూడా వెళ్ళాను సార్. ఒకసారి ఇంటికి వెళ్తే నా ముందు ఒకసారి కార్లో వెళ్ళింది. నీ కళ్ళతో కూడా చూసావు? ఓకే, నేను చూసాను సార్. నేను చూసి వెనకాల వెళ్ళాను. వెనకాల వెళ్తే షాపింగ్కి వెళ్తాంది, సినిమాకి వెళ్తాంది. నాకు తట్టుకోలేకపోతున్నాను సార్ నేను. ఎవరు ఆ పక్కన ఉన్నవాడు? ఎవరు అతను ఎవరో తెలియదు సార్ నాకు కూడా. ఆ రోజు రాత్రి అడుగుదాం అనుకున్నాం కానీ అది
అమ్మాయికి రాదు సార్. అది ఏం చేసుకుంటుందో, నేను ఇట్లా అనుమానించాను తెలిస్తే ఎంత బాధపడుతుందో అని చెప్పి నేను అడగలేకపోయాను సార్ ఇన్ని రోజులు. అంత బిజీగా ఉన్న అమ్మాయి అమాయకురాలు ఎలా అవుతాయి? అదే కదా. అమ్మాయి ఫుల్ టైం జాబ్ లో ఉన్నట్టుంది. చివరికి అడిగేసినాను సార్, మనసు చంపుకొని ఏదైతే అయింది అని చెప్పుకొని అడిగితే నీకు తెలియదు, నువ్వు అనుమానిస్తున్నావు అని చెప్పి తిరిగి నన్నే అంటాను సార్. నీదే అనుమానం అంటుందా? నేను నా కల్లారా నేను చూసాను అంటుంటే కూడా నమ్మట్లేదు సార్. లేదు నువ్వు ఎవరినో చూసినావు, నేను ఒక్కటే వెళ్ళాను, ఎవరితో వెళ్ళలేదు అని ఇలా నాతో వాగ్వాదాలు పెడతాను సార్. ఆ స్మార్ట్ ఫోన్లు ఏవో ఉన్నాయి కదా, ఒక 2-3 ఫోటోలు వీడియోలు తీయలేకపోయావు కార్ నెంబరు మాల్లో అక్కడ తిరుగుతున్నప్పుడు? సార్ వాళ్ళని చూడగా అసలు నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు సార్. ఆ టైంలో నేను ఆడబెట్టుకుంటాను సార్. కానీ మీరు చెప్తున్నదంతా నిజమని మేము ఎలా నమ్మాలి అని అంటున్నా వినోద్. తనే చెప్తాను సార్. తర్వాత నేను అడిగే కొద్ది అవును నా ఫ్రెండ్ అని చెప్పింది సార్. తనే ఒప్పుకుంది. ఫ్రెండ్ అందా? ఒప్పుకుంది. నేను చాలా రోజులుగా అడిగితే అవును అని చెప్పి నాకే చెప్పేసరికి ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు సార్. ఇట్లా మా అమ్మ వాళ్ళ దగ్గరికి పోలేను, ఇట్లా వాళ్ళ అమ్మ నాన్నని అడగలేను. ఫ్రెండ్ అయితే దానికంటే ఒక లిమిటేషన్ లేదా, ఒక గీత ఉంటుంది కదా. అంటే ఫ్రెండ్లు ఉండటం తప్పలేదు, వాళ్ళతో వెళ్ళటం తప్పలేదు. అది కానీ నువ్వు లేనప్పుడు ప్రత్యేకించి ఎందుకు వెళ్ళాలి? నీకు తెలియకుండా సీక్రెటివ్ ఈ కథను ఎందుకు నడిపించాలి? దాన్ని ఫ్రెండ్షిప్ అని ఎలా అంటాం మనం? నేను అది ఆ మాట అంటే నువ్వు అనుమానిస్తున్నావు, నేను అట్లాంటి తప్పు చేసే అమ్మాయిని కాదు. సో దానికి మించి ఫ్రెండ్షిప్ కి మించి ఏం పెద్ద వాళ్ళిద్దరి మధ్యన జరగలేదు అని అందా ఆ అబ్బాయికి తనకి? అంటుంది సార్, అంటుంది. కానీ ఇప్పుడు నాకుంటది కదా సార్, నా భయాలు నాకుంటది కదా సార్. నాకేట దూరం ఓకే, నీకు దూరం అయిపోద్దని ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఈ అబ్బాయి ఎవరు తెలియట్లేదు, తను ఎవరు నాకు కూడా తెలియదు. అడుగుతా అంటే చెప్పట్లేదు సార్. మరి ఏమంటావు ఇప్పుడు? తనతో మాట్లాడి ఎవరు ఆ అబ్బాయి అనేది మనం తెలుసుకోవాలా? నీ ఉద్దేశం ఏంటన్నా? దేని గురించి మాకు చేసావు? సార్ నేను చాలా సార్లు ప్రయత్నించినాను సార్. ఎన్ని రోజులు భయపడింది, తను ఏమైనా చేసేసుకుంటాదేమో అని భయపడినాను సార్. చివరికి అడిగితే నీకు నా మీద నమ్మకం లేదా అని చెప్పి నన్నే. అయ్యో బాధపడకండి వినోద్. లేదులే వినోద్, అడుగుదాం, మన ప్రయత్నం మనం చేద్దాం. సర్లే, ఒంట్లో ఉంటానన్నా కూడా ఇష్టమో తను అలా ఉండమని చెప్పాను సార్ నేను. సర్లే తనకు బోర్ కొట్టింది, ఉదయం నుంచి సాయంకాలం వరకు కూర్చొని ఇంకా బయటకు వెళ్ళింది. అలా ఇలాంటి అమ్మాయిని ఎక్కించుకోవడానికి చాలా మంది ఉంటారు కారులో వచ్చి. ఒకసారి మరి మాట్లాడదాం కళ్యాణ్ గారు. అమ్మాయితో మాట్లాడితే తన ఉద్దేశం ఏంటి, తినే తప్పుగా అర్థం చేసుకుంటున్నాడా లేదా ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు. మీరు అన్నట్లుగా వినోద్, మీరైతే దేనికైనా సిద్ధంగా ఉండండి. ఒకసారి మరి తనకి నువ్వే కలుపు ఫోన్. ఒకసారి చేయండి. చూద్దాం సార్, మీరు అమ్మాయితో మాట్లాడితే మీకు ఒక ఐడియా ఫామ్ అవుతుంది కదా. హలో 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 తిన్నావా? ఇందాకే చేసావు, మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? ఎందుకంత కోపం నా మీద? నేనేం అడిగినా నిన్ను? పదే ఎందుకు కాల్ చేస్తున్నావు అంటున్నాను. మీ కోపడకమే, నేను చెప్పేది నువ్వు ఎందుకు ఇన్ని రోజుల నుంచి తేడాగా ప్రవర్తిస్తున్నావు? నేను నీకేమైనా అనుమానంగా నేను అనుమానిస్తున్నాను? నేను చెప్పు, నేను అడిగాను తప్ప. ఇన్నిసార్లు కాల్ చేసి సన్మానించడం అని అంటారు కదా, ఏంటి నా మీద ఏంటి డౌటా నీకు ఇన్నిసార్లు కాల్ చేయడానికి? మరి ఎప్పుడు చేసినా బిజీ వస్తానే ఉంటుంది. ఇందుకు ముందన్నా నువ్వు నాకు వెనక్కి చేసేదాన్ని, ఇప్పుడు అది కూడా చేయట్లేదు కదా నువ్వు నాకు. బిజీ ఉంటే ఎవరు కాల్ తీయరు. నీకు నాతో మాట్లాడే ఇష్టం లేదు, నాకు అర్థమైపోయింది. ఒకసారి మాట్లాడతారంటే నీతో సార్ మాట్లాడు సార్. ఎవరు? హలో అమ్మా. హలో అమ్మ నమస్తే అమ్మ. ఎవరు? లాస్ట్ నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అమ్మ. సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నాను. నాతో పాటు సీనియర్ యాంకర్ జయ గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఓకేనా? అంటే ఏం లేదమ్మా, వినోద్ మాకు ఈమెయిల్ పంపించాడు. చాలా బాధలో ఉన్నాడు. అతని జీవితంలో తనకు కావాల్సినటువంటి ఒక అమ్మాయి ఎవరి గురించి అయితే తను బాగా కోరుకున్నాడో ఆ అమ్మాయి తన జీవితంలో ప్రవేశించింది. సడన్గా ఒక 2 to 3 months బట్టి మీలో ఒక మార్పు వచ్చింది. అతన్ని పెద్ద పట్టించుకోవట్లేదు, అతనికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని అతను చాలా లోన్లీగా ఫీల్ అయ్యి మాకు ఈమెయిల్ పంపించి, అసలు నా భార్య లాస్యలో మనసులో ఏముందో దాగుందో నాకు తెలియట్లేదండి, నేను అడగటానికి ప్రయత్నం చేస్తే కనుక నేను చచ్చిపోతాను, నువ్వు ఇలా అనుమానిస్తున్నావు అనే విధంగా మీరు మాట్లాడుతున్నారంట. సో అతను అడగలేక అతను అడగవలసినటువంటి ప్రశ్నలు మా ద్వారా అడిగిస్తున్నాడమ్మా. ఇప్పుడు ఆయన అనుమానిస్తున్నాడు అని నేను అనడంలో తప్పులేదు కదా సార్?
అంటే నాకు తెలియదమ్మా అసలు మీ వర్జన్ అనేది ఏంటో నాకు తెలియదు. అంటే అతని వర్షన్ మీకు అనుమానంలాగా అనిపిస్తోందా? వైఫ్ ని ఇష్టపడి చేసుకున్నాను అన్నాడు కదా, మరి పబ్లిక్ లో పెట్టి బ్లేమ్ చేయడం ఇదంతా కరెక్ట్ కాదు కదా. అంటే పబ్లిక్ లో అంటే కాదమ్మా, పబ్లిష్ ఎవరు చేయమన్నారు? అలా కదమ్మా, అందుగురించి వి వాంట్ టు హియర్ యువర్ వర్జన్ అమ్మా. మేము ఎటువంటి కన్క్లూజన్ కి రాలే. అతను వచ్చి ఏదో మాతో చెప్పినంత మాత్రాన అతను ఏదో బాధితుడి స్థానంలో ఉన్నాడు, నువ్వేదో కల్ప్రిట్ స్థానంలో ఉన్నావు అన్నట్టుగా మేము మాట్లాడట్లే. అసలు మీ ఇద్దరి మధ్యన లాస్ట్ 2 to 3 months బట్టి ఎటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిందన్నది చెప్పమ్మా. చాలా అంతే. ఇప్పుడు మా ఇద్దరి పర్సనల్ లైఫ్ లో జరిగే విషయాలన్నీ మీకెందుకు షేర్ చేయాలి సార్ నేను? రైట్, ఓకే. ఇప్పుడు అలా అంటే కనుక నా బండికి బ్రేకులు పడిపోతాయమ్మా. ఇక్కడసి మీరిద్దరూ ఇష్టపడి చిన్నప్పటి నుంచి బాగా ఇష్టపడి మీరిద్దరు ప్రేమించుకుని పెద్దలకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు. ఈ సందిగ్ధ పరిస్థితుల్లోంచి మిమ్మల్ని ఇద్దరిని బయటకు లాగటానికి స్నేహితులు లేరు, కుటుంబ సభ్యులు లేరు. అలాంటప్పుడు మేమే కదమ్మా ఇక్కడ పెద్దల తరహా పాత్ర పోషించాలి. ఇప్పుడు అతను అనుమానిస్తున్నాడని నువ్వు బాధపడుతున్నావు, నా భార్య నాతో పాటు సహకరించట్లేదని అతను బాధపడుతున్నాడు. ఎవరికెళ్ళి చెప్పుకుంటారు మీరు? ఆ విధంగా అతను మాకు వచ్చి చెప్పుకున్నాడు కాబట్టి మేము ముందస్తు ఏంటంటే కొన్ని 100,000 మెయిల్స్ వచ్చినా కూడా అవన్నీ పక్కన పెట్టి ఈ అబ్బాయి చచ్చిపోతానంటున్నాడు, విపరీతమైనటువంటి శోభలో ఉన్నాడని చెప్పి మేము ఫోన్ చేసి ఓ సహాయకర చర్యగా మేము ముందుకు వచ్చాం. మీకెందుకు చెప్పాలి అంటే మేము ఏమీ మాట్లాడలేము తల్లి. అమ్మ ఏదైనా సమస్య ఉన్నప్పుడు పరిష్కరించుకోవాలి కదా లాస్య. మీరు చదువుకున్న వాళ్ళు, మీ ఇద్దరి మధ్య సమస్య ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ దగ్గరికి అది అందమైన జీవితం సుమన్ టీవీ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు అని చెప్పి తను ట్రస్ట్ చేసి మా దాకా వచ్చారు. ఫైనల్ గా నువ్వే అప్రిషియేట్ చేస్తావు చూడమ్మా. అది అంటే ఇప్పుడు నేను ఏం తప్పు చేశానండి అంతలా తీసుకొచ్చి చెప్పడం? అంటే ఇప్పుడు ఎందుకు పబ్లిక్ మీరు తప్పు చేయాలని చెప్పాడు. నేను ఆయన బాగానే చూసుకుంటున్నాను కదా, చేసుకున్నాను బాగానే చూసుకుంటున్నాను కదా. ఏం చేశాడు? తక్కువ చేశాను ఆయనకి? అమ్మా ఏం తప్పు చేసావు? తప్పు అనే మాట అనలేదమ్మా అతను. ఓకే, బాగుండట్లేదు, కొన్ని మంత్స్ నుంచి బాగుండట్లేదు అంటున్నారు కదా. అంటే బిజీగా ఉన్నావంటమ్మా, ఫోను, మెసేజింగ్, చాటింగ్ ఇలాంటి వాటిల్లో బాగా బిజీగా ఉన్నావంట. ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ ఎంగేజ్ వస్తుందంట. అతనికి ఇవ్వాల్సినటువంటి టైం ఫోన్కి ఇస్తున్నావంట, అదే ఫోన్లో అవతల ఉన్నటువంటి వ్యక్తికి. ఫ్రెండ్స్ ఉంటారు కదా, బిజీ ఉంటాను నేను. సరే అమ్మా, ఓకే, వీ హ్యావ్ అండర్స్టూడ్ ఈచ్ అదర్. నువ్వు కోఆపరేట్ చేయడానికి రెడీ అయ్యావు. కైండ్లీ టెల్ అమ్మా, పెళ్ళి అయినప్పటి నుంచి ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యన? ఈ లాస్ట్ 3 years ఎలా ఉంది? ఈ మధ్య కాలంలో ఏమైంది? నా ఫ్రెండ్ అంటున్నాను కదా, నేను ఏ ఫ్రెండ్షిప్ చేస్తే నీకెందుకు వచ్చింది బాగా? అరే నేను ఎవరు, నీ మొగుని కదా, నేను అడగకూడదు, నాకు హక్కు లేదు. అది కదమ్మా, ఫ్రెండ్ అయితే కనుక మీ హస్బెండ్ కూడా ఫ్రెండ్ చెయ్యమ్మా. ఎవరికి తెలియనటువంటి గోప్యంగా ఉంచే ఫ్రెండ్ ఎందుకు అనుమానాలు దారి తీస్తుంది కదా. సార్ అతనికి నాకు ఎంగేజ్మెంట్ చేద్దాం అనుకున్నాను. సో మేము అవును యా అనుకున్నప్పుడు అదే ఇందాక వినోద్ చెప్పిన పెళ్లి చూపులు అతనితోనేనమ్మా? అవునండి. సో మా పేరెంట్స్ చేయాలనుకున్నారు. అప్పుడు నేను మా మామ మీద నాకు చాలా లవ్ అండ్ కేర్ అఫెక్షన్ చాలా ఉండే అప్పుడు. కాబట్టి నేను అప్పుడు అతను ఓకే చేయలేదు. నేను చెప్పాను నాకు ఆల్రెడీ ఉన్నారు, ఇంకా ఆయన చేసుకుంటాను, సో దట్స్ వై ఐ కెనాట్ మ్యారీ యూ అని చెప్పినప్పుడు వి ఎక్స్చేంజ్ అవర్ నెంబర్స్. యు వాంటెడ్ టు కంటిన్యూ యాస్ ఫ్రెండ్స్ అమ్మా? Yeah, as a good friends. We want to continue our friendship. So అలాగే అవును, we are continuing. ఎందుకంటే తనకి నా మెచ్యూరిటీ కానివ్వండి, తనకి నా బిహేవియర్ కానివ్వండి నచ్చింది. అందుకని he said మనం ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్ గా ఉంటే బాగుంటుంది అన్నారు. సో I don't want to hurt him. అందుకని నేను ఒక గుడ్ ఫ్రెండ్ గా ఉంటున్నాను తనతో. దాంతో బిజీగా ఉండడంలో తప్పేముంది? ఇప్పుడు కాదు కదా, ఇంకా అవ్వలేదమ్మా. సో ఆ ఫ్రెండ్షిప్ ఎలాగా కంటిన్యూ అయిందమ్మా? ఈ 3 years పాటు మీ మ్యారేజ్ అయిన తర్వాత కూడా కంటిన్యూ అయిందా? అవునండి, అవుతుంది. ఎందుకు మరి 3 years అంటే కనుక 3 into 365 days, ఈ 3 into 366 రోజుల పాటు నీకు పరిచయం అయినటువంటి పెళ్లి చూపుల్లో పరిచయం అయినటువంటి ఆ ఫ్రెండ్ని మీ భర్తకి తెలియకుండా ఉంచవలసినటువంటి అవసరం ఏముంది? ఎందుకు మీ భర్తకి ఇంట్రడ్యూస్ చేయలేదు? మీ ఇంటి వరకు ఎందుకు రాలేదు? అది నా పర్సనల్ లైఫ్ కదండి. పర్సనల్ లైఫ్ ఏనమ్మా, కాదనట్లేదు. ఇంత ప్రేమించుకుని పెద్దల్ని కాదనుకుని ముందుకు వచ్చినటువంటి మీ ఇద్దరు పర్సనల్ ఏంటమ్మా? ఇది ఇంటర్ పర్సనల్ అవ్వాలి. నేనప్పుడు తను ఇష్టపడ్డప్పుడు అవును ఇష్టపడ్డాను. ఐ లైక్ హిమ్, దట్స్ వై ఐ గాట్ మ్యారీడ్ విత్.
కానీ నా లైఫ్ ఎలా ఉండాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి అప్పుడు నాకు తెలియదు. అప్పుడు నాకు తను నచ్చారు కాబట్టి అలా అనుకున్నాను. కానీ నాకు వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి అర్థమవుతుంది ఇప్పుడు తినతో ఫ్రెండ్షిప్ చేసి. కొత్త ఫ్రెండ్ మీకు నేర్పిస్తున్నాడని చెప్తున్నాడు. నాకు తినతో ఫ్రెండ్షిప్ వల్ల అర్థమైంది, అందుకని నాకు ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ అయిపోయింది. ఫ్రెండ్ కి మ్యారేజ్ అయ్యిందండి? సారీ, మీ ఫ్రెండ్ కి మ్యారేజ్ అయిందా, పెళ్లి అయిందా? అయింది. మనకి మ్యారేజ్ అయింది. మరి ఆవిడ మీ ఫ్రెండ్ బెండ్ తీయట్లేదా? మరి అదేంటమ్మా, ఆవిడకి తెలుసా? తెలీదండి మాకు. ఇప్పుడు మేము బయటకి ఎంతో మంది ఎన్నో పర్సనల్ ఫ్రెండ్షిప్స్ పెట్టుకుంటారు, అన్ని చెప్పి పెట్టుకుంటారా పబ్లిక్ లో? పబ్లిక్ కాదమ్మా, మాకు చెప్పమంటలేదమ్మా, మొగుడు పిల్లలకి చెప్పుకోమంటున్నావమ్మా. ఇతను మీతో పాటు చెప్పుకోవాలనిపిస్తే చెప్పుకుంటాము, మేము ఇలా మెయింటైన్ ఉండాలనుకుంటే ఉంటాము. కానీ ఇక్కడే హైదరాబాద్ లోనే ఉంటారు కాబట్టి నాకు తనతో ఇంకా క్లోజ్నెస్, నాకు తన బిహేవియర్, తన వే ఆఫ్ లివింగ్, లైఫ్ స్టైల్ అంతా నచ్చింది. ఇప్పుడు అవన్నీ మాకు తెలుస్తున్నాయమ్మా. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ఇంత చాటబారుడు మాకు చెప్పక్కర్లేదు, అతని వే ఆఫ్ లైఫ్ ఇవన్నీ కానీ మాకు చెప్పక్కర్లేదు. మరి ఇతని స్థానం ఏంటి, నీ భర్త అయ్యే స్థానం ఏంటమ్మా? వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ హిమ్? ఐ డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లం విత్ హిమ్. నేను తనతో ఉంటున్నాను కదండి. అమ్మ ఇంకొక మాట అడిగేస్తాను నేను, ఓపెన్ గా తప్పుగా అనుకోవద్దు. కేవలం మీది ఫ్రెండ్షిప్ ఏనా, దానికి మించింది ఏమన్నా ఉందా? ఎందుకు చెప్పాలండి అంటున్నాను. అమ్మ ఎందుకు చెప్పాలి అని అన్నా అదే మీనింగ్ వస్తుంది, చెప్పకూడదు అన్నా కూడా అదే మీనింగ్ వస్తుంది. సో నువ్వు చెప్పకుండానే ఏది చెప్పాలో చెప్పేశావు, అయిపోయింది. ఇప్పుడు చెప్తే అని తెలుసుకొని ఏం చేస్తారు, తెలుసుకొని ఏం చేస్తారు? నువ్వేమి చేయలేకపోతే చెప్పవమ్మే, నువ్వు ఎందుకు చెప్పవు? ఇక్కడ నేను ఒక మొగుడు ఉన్నాను, నీకోసం అన్ని వదులుకొని వచ్చినాను కదమ్మా. నువ్వు ఉన్నావు, ఏం చేసి పెట్టావు నాకు చెప్పు, ఏం చేసి పెట్టావు నాకు? ఏం కావాలమ్మా నీకు, ఏం కావాలి చెప్పు? నాకు కావాల్సిన లగ్జరీ లైఫ్ నాకు లేదు. అవన్నీ పెళ్లికి ముందు తెలియదా? లగ్జరీ లైఫ్ లేదట పెళ్లికి ముందు తెలియదు. నాకు తెలియదు, అప్పుడు నాకు తెలియదు. ఇల్లు వచ్చేటప్పుడు నాకు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది, నాకు బుద్ధి వచ్చింది. సో అందుకని నా లైఫ్ ని నేను ఎంజాయ్ చేస్తున్నా. ఏం మాట్లాడాలమ్మా నీతో? నువ్వు కావలసినటువంటి వ్యక్తి గురించి ఫైట్ చేసేసి తిరుపతి కొండ మీదకి వెళ్ళి పెళ్లి చేసుకుని ఈరోజు 3 సంవత్సరాల పాటు ఇరువైపుల కుటుంబాలను వదిలేసి ఇక్కడికి వచ్చి ఉన్నావంటే కనుక స్టార్టింగ్లో ఈ అబ్బాయి చెప్తున్నప్పుడు ఎంత మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి మీకు, ఎంత ఇమోషనల్ మెచ్యూరిటీ ఉండాలి అని అనుకున్నాం. కానీ ఇక్కడ కాంట్రాస్టింగ్గా ఒక డిఫరెంట్ పిక్చర్ కనిపిస్తుందమ్మా, ఆపోజిట్ పిక్చర్ కనిపిస్తుంది మాకు. నీలో మెచ్యూరిటీ కాదు కదా, చాలా దిగువ స్థాయి ఇమ్మెచ్యూరిటీ ఉంది, తేలికతనం ఉంది, పెళ్ళి అనేటటువంటి దానికి సంబంధించిన విలువలు తెలియనటువంటి మనస్తత్వం ఉంది, ప్రేమ అంటే అర్థం పర్థం లేదు అన్నట్టు అనిపిస్తుంది. కేవలం ఒక సిటీకి రాగానే నువ్వు రెక్కలు వచ్చినటువంటి పక్షిలాగా లగ్జరీస్ అనుకుంటూ ఇప్పుడు ఫస్ట్ టైం నీ జీవితంలో అతను మెకానిక్గా చిరిగిపోయినటువంటి చొక్కా నీకు ఇప్పుడు కనిపిస్తుంది. నీ ఇంట్లో ఉండేటటువంటి కంఫర్ట్స్ లేవు అన్నట్టు నీకు అనిపిస్తున్నదని అనిపిస్తుందమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క పాయింట్ నాకు చెప్పు, మీ తల్లిదండ్రులు నిన్ను వెనక్కి ఆ ఇంటికి రానివ్వట్లేదు, ఏమాత్రం అన్నా నీకు బాధ ఉందమ్మా? లేదండి, నాకెందుకు బాధ లేదు. దగ్గర ఉన్నప్పుడు అక్కడేం వాళ్ళు ఫ్రీడమ్ ఇవ్వలేదు. ఇప్పుడు నీకు ఫ్రీడమ్ కావాలి అంటే ఏం కావాలమ్మా? అంటే వినోద్ నీ చేత ఉద్యోగం చేయనివ్వలేదనా నీ బాధ? అసలు ఫ్రీడమ్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో? నా లైఫ్ లో నేను ఎలా ఉండాలనుకుంటున్నాను, నా లగ్జరీస్ నేను ఎలా మెయింటైన్ చేయాలనుకుంటున్నాను అలా. లాస్ట్ ఒక ఆడపిల్లని అడగకూడదు, నీ లైఫ్ లో నీ లగ్జరీ నీ లైఫ్ అంటే ఒక పెళ్ళైన ఆడపిల్ల ఇంకొక మగాడితో తిరగటం అమ్మా లగ్జరీ అంటే. అందరూ అలాగే ఉంటున్నారు మేడం, నేను అందరి సంగతి నీకెందుకమ్మా, సమస్య నీ దాకా వచ్చింది, నీది సమస్య. ఆ మాట కలప మాకు, నువ్వు ఎందుకు అందరినీ కలుపుతావు? మాట అనే హక్కు లేదు, నీ జీవితం ఏంటి అనేది నువ్వు మాట్లాడుకో అమ్మా. అందరూ ఎక్కడున్నారమ్మా, నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత? నాకే ఉంటుంది, నాకు నా నేను మేజర్ కాబట్టి నాకు ఉంటుంది. అమ్మాయికి లైట్ గా ఇష్యూ ఉందండి. నువ్వు మేజర్ అయినా కూడా 10 times మైనర్ లా ఉన్నావు నువ్వు. ఇక్కడ ఒకటే పాయింట్, నా జీవితం అనేటటువంటి మాట ఎప్పటి వరకు అంటే కనుక నువ్వు బ్యాచులర్ గా ఉన్నంతసేపు, మీ ఊర్లో ఉన్నంతసేపు, మీ అమ్మ నాన్న దగ్గర పెరిగినంతసేపు. పెళ్ళి అయిన తర్వాత మీరిద్దరూ కలిసి ప్రయాణం చేస్తున్న తర్వాత ఇద్దరు టోటల్గా ఒక నమ్మకంతో, ఒక ట్రాన్స్పరెన్స్తో పెరగాలి అనేటటువంటి ఉద్దేశంతోనే పెళ్ళి అనేటటువంటి ఒక బంధం ఏర్పడింది. నా అనే మాటలో మన అనేటటువంటి పదం కూడా రావాలి. నీ భర్తకు తెలియకుండా ఇలా ఈ విధంగా నువ్వు ప్రవర్తించడం అనేటటువంటిది నీకు ఇష్టమేమో కానీ, బట్ యు ఆర్ బౌండ్ టు ఆన్సర్ టు హిమ్. అతనికి సమాధానం చెప్పవలసినటువంటి రైట్ నీకుంది.
ఎందుకంటే నువ్వెంతైతే నమ్ముకుని అతను నమ్ముకుని పారిపోయి వచ్చేసావో అతను కూడా నిన్ను నమ్ముకుని వచ్చేసాడు. నీ తల్లిదండ్రులు ఫస్ట్ నిన్ను ఆపారు. నువ్వు బీటెక్ చదివేవమ్మా, వాడు మెకానిక్ ఐటీఐ మధ్యలో ఆపేశాడు, వద్దు అమ్మ అంటే కనుక నోనో నాన్న వాడే కావాలి, ఐ వాంట్ హిమ్ అని చెప్పుకుంటూ అతను వెనకతను తోకలాగా పరిగెట్టుకుని వచ్చావు. అప్పుడే మీ తల్లిదండ్రుల యొక్క మాట విని గుడ్ బై చెప్పి ఉంటే కనుక అతను ఎవడో ఇంకో అమ్మాయిని చేసుకుని హ్యాపీగా ఉండేవాడు. ఈరోజు ఇక్కడ పెద్ద ఫెయిలియర్ ఎవరిదో తెలుసా? నీదే వినోద్. నీ ఫెయిలియర్ ఎక్కడో ఊడిపడినటువంటి ఆడపిల్ల కాదు, అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, మీ కుటుంబంలోనే పుట్టి పెరిగినటువంటి ఒక ఆడపిల్ల యొక్క సైకాలజీ మెంటాలిటీ నువ్వు ఆవగింజంతా కూడా అసెస్ చేయలేకపోయావు. నోట్లో వేలు పెట్టుకునే పిల్లోడు కూడా అసెస్ చేస్తాడు, ఈ అమ్మాయికి మెంటల్ మెచ్యూరిటీ లేదు, గాలివాటం, గాలి ఎటువైపు వేస్తే అటువైపు కొట్టుకుపోయేటటువంటి రకం. వాడి పిల్లం వచ్చి ఈ అమ్మాయి జుట్టు పట్టుకుని నేలకేసి కొడతాది. ఆ రోజు ఈ అమ్మాయికి తెలిసి వస్తుంది, దిస్ ఈజ్ కామన్, ఇది ఫెయిర్, వాట్ ఈజ్ రాంగ్, వేర్ ఈజ్ ఫ్రీడమ్. ఈ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్న పదాలన్నీ వాడేస్తుంది కదా ఈ అమ్మాయికి సరైనటువంటి పనిష్మెంట్ ఇప్పుడు వరకు తగల. లవ్ మ్యారేజ్ అయినా కూడా పేరెంట్స్ క్షమిస్తారు. అరే ఏముందిలే మన ఆడపిల్ల ఎక్కడో ఎలా ఉందో మన ఇంట్లో మనిషిని ఇక్కడ చేసుకుంది, పండగకు పిలుద్దాం, పబ్బానికి పిలుద్దాం. 3 years పాటు ఈ అమ్మాయిని ఇప్పటికి కూడా గడప తొక్కనివ్వలేదు అంటే కనుక ఈ అమ్మాయి మొండి వైఖరి. వాళ్ళు మొదటి నుంచే స్టడీ చేసి ఈ రోజు వచ్చినటువంటి అమ్మాయి మళ్ళీ మన ఇంట్లో ఏం పెంట పెడతాది రా బాబు, ఎక్కడుంటే అక్కడే ఉన్నాయి అని చెప్పి ఆ అమ్మాయికి దండం పెట్టి నీ నెత్తిమే పెట్టి వదిలేశారు. ఈ గుడిబండను తెచ్చుకుని నీ నెత్తిమే పెట్టుకున్నాను. సార్ పెళ్లికి ముందు లేదు కదా సార్, నేనంటే ప్రాణం అనింది, నేనంటేనే ఇష్టపడింది. లేదు, నువ్వు ఎవరితో నన్ను ఉన్నావని నేను వచ్చి చూస్తున్నానా? లేదు కదా. తెలీదా వెనకొచ్చి ఎంక్వైరీ చేస్తున్నాను. అమ్మ కనిపించేటటువంటి వాటి గురించి మాట్లాడదాం అమ్మ. నువ్వు ఫోన్ చేసినప్పుడు అతను ఫోన్ ఎంగేజ్ రాలేదు, నువ్వు మెసేజ్లు పెట్టినప్పుడు అతను తిరిగి మెసేజ్లు పెడుతున్నాడు. ఏ టైం వచ్చినప్పుడు ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ మెకానిక్ షాప్లో స్క్రూలు బిగించుకుంటూ కూర్చున్నాడు. నువ్వేమో వచ్చి కారుల్లో తిరుగుతావు కదా, అతను ఏమన్నా కార్ల మీద తిరిగాడా? నీకు ఆల్రెడీ పెళ్ళయింది, అక్కడ అడ్డంగా దొరికే ఆల్రెడీ అతనికి పెళ్ళైపోయింది, అతనికి ఒక భార్య ఉంది, మీది ఒక ఫ్రెండ్షిప్, దానికి ఒక గొప్ప పదం, ఈ పదాలు ఎక్కడ దొరుకుతున్నాయో భగవంతుడా, దాన్ని తీసుకొచ్చి పెట్టేసుకున్నావు, దాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్తావు? మ్యారేజ్ అనేది ఒక ఆప్షన్ అంతే కదా, పెట్టుకుంటారు కదా. అవునా? ఇప్పుడు నచ్చిన డేస్ ట్రావెల్ చేస్తారు, లేకపోతే వదిలేస్తారు. దానికి ఎందుకు ఇంత? వదిలేమ్మా, మాకు కొత్త నిర్వచనాలు చెప్పొద్దమ్మా, దయచేసి ఈ నిర్వచనాలు మాకు దయచేసి చెప్పొద్దు. మ్యారేజ్ ఈజ్ అన్ ఆప్షన్, ఏబిసి ఇలాంటివన్నీ మాకు అనవసరం. ఒకటేనమ్మా, కేవలం ఇది ఒక గుట్టుగా ఉన్నంత సేపే ఈ మాట తీరు. ఇదే పంచాయతీ ఓపెన్గా నీ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ భార్య వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యన పెడదామా? రేపు మధ్యాహ్నం పెడదామంటే నేను రెడీ. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, పర్సనల్ లైఫ్ లోకి ఇన్వాల్వ్ అవ్వను అని అంటున్నారు, అవుతున్నారు మీరు. కాదు తప్పదమ్మా, తప్పదు. నువ్వు ఎందుకంటే మాకు నేర్పించేస్తున్నావు, ఇక్కడ ఓనమాలు నేర్పించేస్తున్నావు. మ్యారేజ్ అంటే నిర్వచనం, మ్యారేజ్ ఇస్ అన్ ఆప్షన్. ఇది వాళ్ళ వైఫ్ తో అతను హ్యాపీగా లేడేమో, అందుకని నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు అంటుంది. అది ఆ అమ్మాయి చెప్తాదిలేమో నీకు వచ్చి. అమ్మ పిచ్చికి కూడా హద్దు ఉందమ్మా. అమ్మ నువ్వు మాట్లాడేటటువంటి అన్ని పిచ్చి మాటలు, ఇమ్మెచ్యూరిటీతో కూడినటువంటి మాటలు, తెలివితేటలు లేనటువంటి. మరి వాళ్ళ వైఫ్ మరి తిని ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, అవన్నీ ఎందుకు చూడట్లేదు కదా. ఇప్పుడు ఏం చూస్తున్నారు కదా, అబ్జర్వ్ చేస్తున్నారు, ఆవిడ అబ్జర్వ్ చేసుకోవట్లేదు కదా. ఇలాంటి వాటికని అమ్మ ఇలాంటి వాటికని మేము సమాధానాలు చెప్పము. ఎందుకంటే కనుక ఆ అమ్మాయి నమ్మకంతో ఉంది కాబట్టి ప్రశ్నించట్లేదు. అసలు ఈ అమ్మాయితో కంటిన్యూ చేయటమే తప్పండి. ఇప్పుడు మాట్లాడిన ఇంతసేపులో ఎక్కడైనా అనిపిస్తుందా ఈ అమ్మాయిలో మనం మార్పు తీసుకురావచ్చు, మీరు కూర్చొని మాట్లాడితే అనే థాట్ మీకు వస్తుందండి? అమ్మా లాస్య, ఎందుకంటే నేను చివరి వరకు వదలనమ్మా, కాబట్టి నా నమ్మకం నాది కాబట్టి ఒక్క ప్రయత్నం చేస్తున్నాను, దయచేసి వినమ్మా. లైఫ్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఓషన్ అమ్మా. ఈరోజు నువ్వు నిలబడినటువంటి ఎక్కడైతే నువ్వు నిలబడ్డావో, ఏవైతే ఆలోచిస్తున్నావో, ఏవైతే అనుభవిస్తున్నావో, ఇవన్నీ కూడా ఊహాజనకం. మనకి ఏదన్నా శిక్ష పడేటటువంటి పరిస్థితి వచ్చేంత వరకు ఇవి నిలబడతాయి. నువ్వు ఇంకా ఊహించుకోవట్లేదు. నీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే పరిణామాల గురించి ఆలోచించట్లేదు తల్లి. నువ్వు నాకు నీ మీద కోపం రావట్లేదు, జాలేస్తుంది. మీ ఆయన్ని చూస్తే ఇంకా జాలేస్తుంది. ఈ కొత్తగా కనిపించినటువంటి వ్యక్తి నీకు దేవుళ్ళలా కనిపిస్తున్నాడు. ఒక కొత్త స్వర్గాన్ని అనుభవించేయాలి, ఈ స్వర్గం ఎల్లకాలం నిలిచిపోతుంది అని అనుకుంటున్నావు. ఈ స్వర్గం ఎల్లకాలం నిలవదు అని ఒక్క మాట చెప్పాలి అని అనుకుంటున్నాను. నీకు ఈ సోకాల్డ్ స్వర్గం ఏదైతే నువ్వు అబ్బాయితో పాటు నువ్వు అనుభవిస్తున్నావో ఇది ఎల్లకాలం నిలబడదు.
ఆ అమ్మాయికి తెలిసి వస్తే కనుక వాళ్ళిద్దరి మధ్యలో ఎన్ని గొడవలు ఉన్నా కూడా అది నీకు అనవసరం. మీ ఇద్దరిని రోడ్డుకి ఇచ్చేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికి కూడా భగవంతుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు అందమైన జీవితం ద్వారా. అమ్మ, అటువంటి శిక్ష పడకముందే నిన్ను నువ్వు నిలవరించుకో అనేటటువంటి అవకాశం మేము ఈరోజు నీకు చెప్తున్నాం. మీరు అన్నట్టు లైఫ్ ఇస్ అది బిగ్ ఓషన్, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు కదా సార్. అందుకని చెప్పు, నా మాట ఒక్కసారి వినమ్మా. ఇప్పుడు నాకంటూ ఎవరు లేరు, నువ్వు తప్ప. నీకంటూ ఎవరు లేరు, నేను తప్ప. ఇప్పుడు ఒక పెద్దవాళ్ళ పొజిషన్ లో వీళ్ళు సారు మేడం ఒకసారి చెప్తున్నారు. నీకు చివరిగా చెప్తున్నానమ్మా, ఇది నీకు ఇంకా నీ ఇష్టం. ఇంకా నేను చెప్పడం అయితే చెప్పినా నీకు. నేను చాలా పోరాడా నీతో, భరించాను. ఇంకా ఇంకా నేను ఎంతగాని భరించగలనమ్మా. నేను కూడా ఇంకా నాతోడు కూడా కాదమ్మా. నీకు ఇంక నీ ఇష్టం. ఇంకా నాకు ఎగ్జాక్ట్ నేను అనుకున్న లైఫ్ తీసుకొచ్చివ్వగలవా? ఇప్పుడు మనకున్న పరిస్థితులు నువ్వు కోరుకునేటివన్నీ రావు కదమ్మా. అమ్మా, ఇది నువ్వు కోరుకుని వచ్చింది అమ్మా. ఇదేం బలంతో పెళ్లి కాదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చెప్పాను కదా సార్, నేను తనతో ఉంది, నా ఫ్రీడమ్ నాకు కావాలని ఉండాలి అంతే. అమ్మా, తనకి ఇంట్లో చేసి పెట్టాల్సిన చేసి పెడుతున్నాను. ఒకటి తల్లి, నా వంతు ప్రయత్నం నేను చేశా. నువ్వు పట్టినటువంటి కుందేలకు 3 కాదు కదా 10 కాళ్ళు ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎంతకాలం ఈ ప్రయాణం కొనసాగుతుందో, ఎన్ని తన్నులు తింటారో, ఎంత అవమానం పడతారో అనేది కాలమే నిర్ణయిస్తుంది. అందుగురించే ఎవడైనా ఖాళీగా ఉండొచ్చు, కానీ బాగా చదువుకుని ఒక క్వాలిఫికేషన్ ఉన్నవాడు, నీ స్థాయి క్వాలిఫికేషన్ ఉన్నవాడు ఖాళీగా ఉండకూడదు. ఇందాకటి నుంచి వినోద్కి అదే చెప్తున్నాను. ఏంద్రా అబ్బాయి బీటెక్ అన్నావు, బీటెక్ చదివినటువంటి అమ్మాయి ఇంట్లో పని పాటు ఏమీ లేకుండా ఇంట్లో ఎందుకు కూర్చోపెట్టావంటే, సుఖపడాలి సార్ నన్ను నమ్ముకుని వచ్చింది సార్, సుఖపడాలి సార్ అంటాడు. ఇప్పుడేమో వచ్చి ఇంట్లో కూర్చొని చేసే పంచాయతీ ఇది ఈ అమ్మాయి. ఆ సుఖాన్ని, అది అసలైనటువంటి స్వేచ్ఛ, నువ్వు జీర్ణించుకోలేనట్టు స్వేచ్ఛ ఇచ్చావు, దాన్ని నువ్వు అడ్వాంటేజ్ తీసేసుకున్నావు. ఈరోజు నీకు చెప్పేటటువంటి అవకాశం లేదు అని నేను అనుకుంటున్నాను. అయినా కానీ ఎందుకంటే కనుక లాస్య ప్లీజ్ నాన్న, బంగారు తల్లి మేము తల్లిదండ్రులు లాంటి వాళ్ళం, ప్లీజ్ ఆలోచించమ్మా, అదమ్మా ఇదన్నా అనుకో. అక్కడ మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది వినోద్కి. అది అంటది, ఒరే ఏంద్ర బాబు పైపైన కడిగి ఇచ్చేస్తున్నారు ఈ ఇస్త్రీ, ఎంగిలి విస్తరిని, మళ్ళీ అందులోనే నిన్ను భోంచేయమంటారు, వద్దురా బాబా. అతని మనస్సాక్షి అతన్ని అంటది. కాబట్టి నీలాంటి వ్యక్తితో అనుక్షణం ఇలా కాపాడుకుంటూ ఫోనులు చేస్తూ ఈ మెకానిక్ షెడ్లో ఉన్నంతసేపు ఇక్కడ ఇంట్లో ఏం చేస్తున్నావు అని అనుకుని అతను బ్రతకటం వ్యర్థం. కాబట్టి అందుకే అతను ఇప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఎంతకాలం నేను మాత్రం భరిస్తాను. వినోద్ ఏం చేద్దాం చెప్పండి. వినోద్ మీ ఒపీనియన్ చెప్పండి. మేడం నేను చెప్పాల్సినంత చెప్పాను మేడం. తనకి ఆయన ఒప్పుకుంటే నేను ఇప్పుడు కూడా సిద్ధమే మేడం. కానీ తను ముందులానే ఉంటానంటే నేను కూడా ఎలా ఉండగలుగుతాను మేడం? లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ లాస్య, అన్నీ వదులుకుని పద్ధతిగా జీవించేటటువంటి ఆలోచన నీకుందా? ఈ పిచ్చి పనులన్నీ ఆపేసి అప్పుడే వినోద్ నీతో ప్రయాణం చేస్తాడు, లేదంటే గుడ్ బై అంటానికి రెడీగా ఉన్నాడు. ఏమంటావు? యూ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ మ్యారేజ్ ఆర్ దట్ పర్సన్? You don't have interest in Vinod? Yes. So you have interest in that person? Yes. ఎందుకమ్మా పచ్చిగా చెప్పచ్చు కదమ్మా, ఎందుకమ్మా ఇంత దొంగ నాటకం? ఫ్రీడమ్ అంటున్నావు, స్వేచ్ఛ అంటున్నావు, జీవితాలు అంటున్నావు. మీ ఇద్దరి మధ్యన ఒక పనికిరాని ఒక అక్రమ సంబంధం డెవలప్ అయ్యింది. దాన్ని ఏమొచ్చి ఈ తూతూ మంత్రంగా ఒక పెళ్లితో కవర్ చేసేసి పెళ్లికి ముందే ఉన్నటువంటి పెళ్లి చూపులు కాస్త ఒక అక్రమ సంబంధం కింద బ్యాక్గ్రౌండ్లో కంటిన్యూ అయింది. అంటే మీ పెళ్లి 3 సంవత్సరాలు, మీ యొక్క దొంగ రిలేషన్షిప్కు 4 సంవత్సరాలు. ఇది మాట్లాడకుండా ఏవేవో మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు? మీకు మేము చేతులు జోడించి బతిమాలాలా? అమ్మ తల్లిదండ్రులు లాంటి వాళ్ళు మారమ్మా, నీకు పరుగు పోతుందమ్మా, కుటుంబం రోడ్డు మీకు వస్తుందమ్మా అని చెప్పి నిన్ను బతిమాలాలా? వద్దమ్మా అయిపోయిందమ్మా. నీకు ఇవ్వాల్సినటువంటి టైం చాలా ఇచ్చాము వినోద్. ఇటువంటి అమ్మాయిని నువ్వు ఆలోచించకుండా, తెలివితేటలు లేకుండా, అసెస్ చేయకుండా పరిగెట్టుకుంటూ వెళ్ళి పెళ్లి చేసేసుకున్నావు. ఇప్పటికైనా మీ ఇద్దరి మధ్యన పిల్ల జల్లా ఎవరు లేరు కాబట్టి, ఎటువంటి బాధ్యత బరువు లేదు కాబట్టి ఇప్పటికైనా సంతోషంగా సుఖంగా గుడ్ బై చెప్పేసి ఆ అమ్మాయికి నీ జీవితం ఏంటి అన్నది నువ్వు బతుకు. ఆ అమ్మాయి కంటే ఇలా వదలటం, ఎక్కడికక్కడ కట్ చేయటం అలవాటే. అక్కడ తల్లిదండ్రులు కట్ చేసింది, ఇప్పుడు నిన్ను కట్ చేసింది, రేపు ఆడి దగ్గరికి వెళ్తుంది, ఆడిని కట్ చేస్తుంది. ఈ అమ్మాయి జంపింగ్ జాకులు అంటారు వీళ్ళని. లాస్య చాలా సంతోషం అమ్మా, ఇంతవరకు మాతో మాట్లాడినందుకు, నీలాంటి ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడినందుకు. మధ్యలోనే నేను చెప్పాను డాక్టర్ గారికి ఇది వర్కౌట్ అయ్యే విషయమే కాదని. పాపం ఆయనే
లేదు లేదు అని మాట్లాడుతూ ఇక్కడ దాకా వచ్చారు. చాలా సంతోషం తల్లి. నీ అభిప్రాయాల్ని, నీ ఒపీనియన్ని పూర్తిగా నీ దగ్గర ఉంచుకో. సమాజం మీద మాత్రం రుద్దమాకమ్మ. ఈ సమాజం మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రుద్దకు తల్లి. నమస్తే. పెట్టేసే తల్లి ఫోన్. ఎప్పుడో చెప్పాను కదా, ఇండిపెండెంట్ విమెన్ అండ్ ఫ్రీ బర్డ్ అని. బై మ్యామ్. ఓ మై గాడ్, ఆ అమ్మాయి బాగా తగ్గించినట్టున్నాం మనం. మీకు నేను మధ్యలోనే అన్నాను కదా డాక్టర్ గారు, కానీ మీరేమన్నారు, లేదు జయ గారు ఒకసారి మాట్లాడదాం, ఇంకొంచెం మాట్లాడదాం అన్నారు కదా. ఆ అబ్బాయి గురించి మేడం, ఆ అబ్బాయి గురించి మీరు ఆలోచించారు. తను చాలా డిస్టర్బ్డ్ క్యారెక్టర్ అండి. తనకేం చెప్తారో చూడండి కళ్యాణ్ గారు. వినోద్, ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలి, అర్థమైందా? నీకు కావలసినటువంటి, ఇందాక నేను స్టార్టింగ్లోనే చెప్పాను, చేదైనటువంటి నిజాలు నీకు వినిపిస్తాయి. ఇది కేవలం ఫ్రెండ్షిప్ కాదు, దానికి మించింది అంటే కనుక ఆ అమ్మాయి అసలు మొండిగా హ్యాపీగా ఒప్పుకుంది. ఇప్పుడు ఏమొచ్చి వెళ్ళిపోతానికి రెడీయా అంటే కనుక హ్యాపీగా వెళ్ళిపోతాను నేను, ఫ్రీ బర్డ్ అంది. ఆ ఫ్రీ బర్డ్ అర్థం అవ్వట్లేదు సార్, ఇది ఇన్ని రోజులు ఇంత దాచిపెట్టిందా సార్? నానా, ఆ ఫ్రీ బర్డ్ ఎగిరి 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 మళ్ళీ అది ఎగిరి ఎగిరి ఇంకో పంజరంలో చిక్కుంటది. అది గుర్తుపెట్టుకో, సర్వనాశనం అవుతాయి అటువంటి జీవితాలు. అలాంటివి మా దగ్గర శతకోట్ల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇన్ని సంవత్సరాల మా అనుభవంలో. ఇంకొకటి కూడా నేను చెప్తున్నా, నువ్వు హ్యాపీగా ఉండటం అనేది ఎంత ఇంపార్టెంటో, మొండిగా ఉండటం కూడా అనేది అంత ఇంపార్టెంట్. ఆ అమ్మాయి అక్కడ ఇక్కడ ఆ పెంట ఈ పెంటలోకి వెళ్ళి అన్ని ముళ్ళు గుచ్చిపించుకుని మళ్ళీ నీ దగ్గరికే వస్తుంది. ఎందుకంటే నీది మహాసముద్రం కదా నీ గుండె. మళ్ళీ తలుపు కొడతాయి, తీరానైనా నేను లోపలికి వస్తా. అక్కడ కూడా ఈ అమ్మాయికి అవకాశం ఇవ్వకుండా ఉండేటటువంటి మొండి ధైర్యం నువ్వు పెంపొందించుకోవాలి. యాజ్ ఆఫ్ నౌ ఆ అమ్మాయి ఫ్రీ బర్డ్ కాదు, నువ్వు ఫ్రీ బర్డ్వి. ఇందాక నేను చెప్పినట్టుగా నా అనేటటువంటి అసలు సిసలైనటువంటి కుటుంబం దగ్గర వెళ్ళిపోయి హైదరాబాద్లో ఒంటరిగా ఉండద్దు. ఏం చేసుకున్నా కూడా నీ కుటుంబంతో పాటు నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. ఆ ఇరువైపుల కుటుంబాలకి మొత్తం కథంతా చెప్పు. ఏం తప్పు చేసావని నాన్న? నువ్వేం చేయలేదు, ఏం తప్పు చేసావు? నచ్చినటువంటి అమ్మాయితో ప్రయాణం మొదలు పెట్టాలని ముందుకు వచ్చావు, పెద్దలు ఆశీర్వదించలేదు. ఈరోజు మీరిద్దరు ప్రయాణం ముందుకు వెళ్ళుంటే కనుక మరి నీ తప్పే ఉంది ఇక్కడ. ఆ అమ్మాయి మధ్యలోనే గుడ్ బై చెప్పింది. నీకు ఈ టైంలో ప్రధానంగా కావాల్సింది ఒక సపోర్ట్ కావాలి, ఒక ఇమోషనల్ సపోర్ట్ కావాలి. నా అనేటటువంటి ప్రేమించేటటువంటి వాళ్ళు కావాలంటే మీ తల్లిదండ్రులతో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ డాక్టర్ గారు మాట్లాడతారు. మీకు అలాంటి ఇబ్బంది ఏదైనా ఉందంటే ఒక్కసారి కౌన్సిలింగ్ కూర్చుందాం. ఏం డాక్టర్ గారు? అలా కూర్చుందాం. ప్లస్ మీరు లీగల్ అడ్వైస్ కూడా తీసుకోవాలి. ఒక లాయర్ని కలవాలి, ఒక అడ్వకేట్ని కలిసి నెక్స్ట్ స్టెప్ ఏమేయాలి అనేది ఆలోచించాలి. ఈ వేదిక మీద ఇలా చెప్పినటువంటి పరిస్థితులు బహుశా వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ రోజు నీకు చేదుగా బాధగా అనిపించేటటువంటి ఈ నిజం భవిష్యత్తులో నీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఏమాత్రం కంగారు పడమాకండి, దిగులు పడకండి, ధైర్యంగా ఉండండి. ఒక్కసారిగా కొద్దిగా కష్టంగా ఉంది సార్, కానీ నేను స్ట్రాంగ్ అవుతాను. ఓకేనా? గుడ్ నాన్న, గుడ్ లక్. ధైర్యంతో ఉన్నాను సార్. ఓకేనా? మోరల్ సపోర్ట్ కి డెఫినెట్ గా మేము ఉంటాం ఎప్పుడు కూడా. ఓకే, తను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. ఆబ్వియస్లీ మేడం, ఇప్పుడు మనం కూడా ఆ అమ్మాయి అంత మొండిగా వాదించిన తర్వాత కూడా మనం కొద్ది గొప్ప అమ్మాయి కౌన్సిల్ చేయడానికి ట్రై చేసింది. ఎందుకు అంటే కనుక ఆ అమ్మాయి భవిష్యత్తు గురించి కాదు, ఈ అబ్బాయి భవిష్యత్తు. అంతే కదా డాక్టర్ గారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ జీవితాలు ఇక అలా కంటిన్యూ అవటమేనంటారు? ఎక్కడైనా వెనక్కి వస్తారా? నేను చెప్పాను కదా మేడం ఇందాక, పరిణామాలు ఆలోచించకుండా ముందుకెళ్ళిపోయేటటువంటి వాళ్ళు శిక్ష పడినప్పుడు రియలైజ్ అయ్యి మళ్ళీ వెంటనే వచ్చేస్తారు. అప్పుడు పడుతుంది, అమ్మాయికి తొందరలో పడుతుంది. ఫస్ట్ తలుపు తట్టేది ఈ అబ్బాయిని. మళ్ళీ అదే పీక్ స్టేజ్కి వెళ్ళిపోతారు కదా. ఇంకో అందమైన జీవితం ఎపిసోడ్ మనం చేయాలి. ఈ అబ్బాయి ఖచ్చితంగా ఆ అమ్మాయి వస్తుంది, వెనక్కి వస్తుంది, ఒక బాధతో వస్తుంది, దుఃఖంతో వస్తుంది. నువ్వు తప్ప నేను ఎవరు లేరు నా జీవితంలో. ఎందుకంటే ఈ అబ్బాయికి ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ అమ్మాయికి గుడ్ బై చెప్పరా బాబు అని చెప్పడం చాలా ఈజీ. ఆ అమ్మాయి మళ్ళీ వెనక్కి వస్తే కనుక ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేయొద్దురా బాబు అని చెప్పడం చాలా కష్టం. వెల్కమ్ చేయొద్దని చెప్పలేం మనం. ఎందుకంటే ఆ అబ్బాయి చాలా బలంగా అతని మనసులో తనకు స్థానాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు అదే పరిస్థితి వస్తే కనుక అప్పుడు ఆ పద్ధతిలో చిన్నప్పటి నుంచి చూసిన మనిషి కదా డాక్టర్ గారు, అదొక ఫీల్ ఉంటుంది కదా. రైట్, చూద్దాం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది. రైట్ అండి, నమస్తే.